ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఒక్కో పథకాన్ని అమలు చేస్తూ వస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్తో పాటు తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి సన్నబియ్యం పంపిణీ తదితర సంక్షేమ పథకాలతో రేవంత్ ప్రభుత్వం దూసుకువెళ్తోంది. అయితే ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై తాజాగా తెలంగాణ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాల్లో ఇందిరమ్మ ఇల్లు ఒకటి. తాజాగా ఈ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వీలైనన్ని ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి అర్హులైన పేదలకు అందించాలని కసరత్తులు చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావస్తుండటంతో జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ చేపట్టాలని భావిస్తోంది. జూన్ 2కి వారం రోజులే గడువున్న నేపథ్యంలో స్లాబ్లు, గోడల నిర్మాణాలు వేగంగా పూర్తి చేసి ఇళ్లను పేదలకు పంపిణీ చేయాలని భావిస్తోంది. ఇందుకోసం 13 కోట్ల నిధులు విడుదల చేయనున్నట్లు సమాచారం. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సాధ్యమైనన్ని ఎక్కువ గృహాలను సీఎం రేవంత్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం మలేషియా టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు సమాచారం. కేవలం 15 రోజుల్లోపే 5 లక్షలతో ఇంటి నిర్మాణం ఈ టెక్నాలజీతో పూర్తవుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అల్యూమినియం ఫోమ్ వర్క్ టెక్నాలజీ ద్వారా ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ పథకం కింద ఇండ్లు నిర్మించి ఇస్తామని రేవంత్ సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు అందిస్తారు.